హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. మనం హీరో అనే బుక్ చదువుకుంటున్నాం కదా. ముందు రోజు మనకి ఏం చెప్పారంటే పరమానందాన్ని కనిపెట్టండి. అంటే మీరు ఏది చేస్తే ఆనందంగా ఉంటున్నారో, అంటే ఆ పరమానందం మీలోంచి వస్తుందో ఏ పని చేస్తుంటే దాన్ని గమనించండి. గమనించి దాని ప్రకారం ముందుకెళ్ళండి అని చెప్పారు. ఎప్పుడైతే ఆ పరమానందంతో ఉంటారో ఆ స్థితిలో ఉన్నప్పుడు మీలో ఒక శక్తి ప్రవహిస్తుంది. ఆ శక్తి ద్వారా ఒక గుణం వస్తుంది. ఆ గుణంతో మీరు మరింత పరమానందాన్ని ఆకర్షిస్తూ ఉంటారు. మీరు ఏం చేయాలో ఆ దిశగా ముందుకెళ్తూ ఉంటారు అని. ఇంకా మీకు తృప్తి కలిగేది ప్రతి చిన్న విషయం, ఒక కప్పు కాఫీ తాగాలి, ఒక బాల్కనీలో కూర్చుని ప్రకృతిని చూస్తూ దాన్ని ఆస్వాదిస్తూ కాఫీ తాగడం ఇష్టం అనుకోండి. లేకపోతే అలా మీకు ఏ పని చేస్తే మీరు చాలా ఆనందంగా తృప్తిగా అనిపిస్తుందో, అది చాలా చిన్న పని అయినా సరే ప్రతిరోజు కంపల్సరీగా చేయండి. ఒక్క పనైనా చేయండి అలా తృప్తి కలిగించే పని. అది మీ కళలు, మీరు ఏదైతే ఈ జీవితంలో మీరు దేన్నైతే సాధించడానికి వచ్చారో అలా తృప్తిగా ఉన్నప్పుడు దాని వైపుగా మీరు తీసుకెళ్ళబడతారు అని. ఇంకా మీరు చేసే పనిని ప్రేమించండి. ఏ పనిని అయితే మీరు చేస్తున్నారో దాన్ని ఎప్పుడైతే ప్రేమిస్తూ ఉంటారో అప్పుడు అధిక భాగం ఆ పనికే కేటాయిస్తున్నారు కాబట్టి ఆ పనిని ప్రేమిస్తూ ముందుకెళ్ళండి. ప్రేమించండి మీరు చేసే పనిని అని. పని చేసేటప్పుడు సరదాగా ఎప్పుడైతే అనుభవించగలుగుతామో ఆ పనిని ఆస్వాదిస్తూ ఎప్పుడైతే చేయగలుగుతామో ఉల్లాసంగా జీవితం గడుస్తూ ఉంటుంది అని చెప్పారు. ఇంకా ఈరోజు ఇంకా ఏం చెప్తున్నారంటే మీ పట్ల మీరు నిజాయితీగా ఉండండి. మీరు చేసే పనే మీకు అపరిమిత ఆనందాన్ని అందించేటట్లయితే మీరు సంతోషంగా ఉంటారు. మీరు ఇష్టపడే పనిని కాకుండా మీరు చేయాల్సిందే అనుకున్న పనిని చేయడం నిజాయితీ లేకుండా బ్రతకడమే అవుతుంది. ఒక్కొక్కసారి చూడండి, మనకు అస్సలు ఇష్టం లేకపోయినా ఒక్కొక్క పని చేయాల్సి వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఆనందం ఉండదు కదా. అలా కాకుండా మీకు ఏదైతే ఆనందాన్ని ఇస్తుందో ఆ పని చేయండి అని మంచి కోరే తల్లిదండ్రులు, అధ్యాపకులు, సమాజము లేక స్నేహితులు, భాగస్వాములు బలవంతంగా ఒకే రకమైన పనులే చెయ్యమని అనటం వల్ల చాలా మంది అలాగే చేస్తూ, అంటే మనకి ఇష్టం లేని పని చేస్తూ మనకు కావాల్సిన వాళ్ళు ఎవరో చెప్తా ఉంటారు ఈ పని చెయ్యి బాగుంటుంది నీకు అని చెప్పారనుకోండి, ఇష్టం లేకపోయినా ఏం చేస్తాం, చాలా మంది అలాగే చేస్తూ దుఃఖపూరిత జీవితాలని గడుపుతున్నారు. ప్రపంచంలో ఘోరంగా పెరిగిపోతున్న మానసిక సమస్యలను చూస్తే జనం ఎంత దౌర్భాగ్య స్థితిలో జీవిస్తున్నారో అర్థమవుతుంది. ఇతరులు ఏమనుకుంటారో, ఇతరులు ఏమనుకుంటారు అనే దాన్ని పట్టించుకోకండి. మీ పరమానందాన్ని అనుసరించే ధైర్యం చేయండి, మీకు అంతులేని ఆనందం లభిస్తుంది. చూడండి, మనకి ఇప్పుడు ప్రకృతితో ఉండండి, చెట్లను హక్ చేసుకోండి ఇలాంటివి చెప్తా ఉంటారు కదా. మనకు అనిపిస్తుంది అమ్మో అందరూ చూస్తే ఏమైనా పిచ్చోళ్ళు అనుకుంటారేమో. లేకపోతే ధ్యానం ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్లేస్లో నుండి అందరూ ధ్యానం అస్సలు తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుని కళ్ళు మూసుకుని కూర్చున్నా సరే వాళ్ళ ఇంటి పిచ్చోళ్ళ చూసినట్టు చూస్తారు. అలాంటప్పుడు వీళ్ళు ఏమనుకుంటారో అలా ఆలోచించొద్దు మీరు అని. అంటే మీకు ఏది ఆనందాన్ని ఇస్తుందో ఆ ఆనందకరమైన పనిని చెయ్యండి. మీరు మీ లైఫ్ మీది, మీరు ఆస్వాదించండి. పక్కన వాళ్ళు ఎవరో ఏదో అనుకుంటారు కదా అని చెప్పేసి మీ సంతోషాన్ని అక్కడ అడ్డు పెట్టకండి మీ సంతోషానికి అని చెప్తున్నారు. జాన్ పాల్ డిజోరియా ఈయన ఏం చెప్తున్నారంటే మీరు చెయ్యాలి అనుకునే పనులు సర్వసాధారణమైనవి, అందరూ అంగీకరించేవి కాకపోవచ్చు, కానీ అవి మీకు సంతోషాన్ని కలగచేస్తే అవి ఏమైనా సరే వాటిని అందుకునేందుకు ప్రయత్నించండి. మీ పట్ల మీరు నిజాయితీగా ఉండడం వల్ల గొప్ప ప్రతిఫలం ముడుతుంది. అంటే పక్కన వాళ్ళ గురించి ఆలోచించామనుకోండి, మనకు ఆనందం ఇచ్చే పని మనం ఆనందపడుతున్నాం కదా అని చెప్పేసి పక్క వాళ్ళు ఎవరు ఇబ్బంది పడకూడదు ఆ పని వల్ల. అలాంటి పని మీకు ఆనందాన్ని ఇస్తే పక్కన వాళ్ళు ఎవరో ఏదో అనుకుంటారని వాళ్ళ గురించి ఆలోచించకుండా మీరు ఆ పనిని చేయండి. మైకేల్ ఆక్టన్ స్మిత్: నేను విశ్వవిద్యాలయం వదిలి ఒక బ్యాంకులో చక్కటి ఉద్యోగం సంపాదించుకున్నాను. త్వరలోనే అది నాకెంత మాత్రమూ సరుపు తగదు అని గ్రహించాను. అది నా అంతరాత్మని పలకరించలేదు. నేను అసలు ఉద్యోగం చేసేందుకే పనికిరానని తెలుసుకున్నాను. అంటే మన లోపల నుంచి తెలుస్తుందండి. ఇప్పుడు మనం ధ్యానం చేయడానికి వచ్చాము, జ్ఞానం నేర్చుకుని దీని ద్వారా ముందుకెళ్లాలని వచ్చామండి. ఆ ధ్యానం చేయనంతసేపు ఎలా ఉంటుందంటే ఏదో తెలియని లోపల ఒక అశాంతి ఉంటుందన్నమాట. అలా ఏదైతే మనకి అలా అశాంతిగా ఉన్నప్పుడు ఒకసారి గమనించుకోవాలండి. ఎందుకు నేను ఇలాగా దుఃఖంతో ఉంటున్నాను, బాధగా అనిపిస్తుంది ఏంటి అని గమనించుకుని, అంటే మనం చేసే పని అది కానప్పుడు మనకు అలా ఉంటుంది. అందుకే మనల్ని గమనించుకుంటూ ఉండాలి మనం ఎలా ఉన్నామో అనేది. జిఎం రావు: మనం ఒక కల వెంట వెళ్ళడం మొదలు పెట్టాక అన్ని వైపుల నుంచి మనల్ని వెనక్కి లాగేవి ఎన్నో ఉంటాయి. ఎందరో ఉంటారు, వాటాదారులు, కుటుంబము, స్నేహితులు, సమాజము. నా విషయంలో ఇలాంటి సందర్భాలు చాలానే వచ్చాయి. ఉదాహరణకి మా సొంత వ్యాపారంలో నేను మా సోదరులతో భాగస్వామిగా ఉండగా నాకు వేరే రకమైన అభిలాషలు ఉండేవి. నా సొంత కళలని సాకారం చేసుకునే ప్రయత్నంలో వ్యాపారంలో నా భాగస్వామ్యాన్ని వదులుకున్నాను. అంటే మనం చేసే పనులండి చాలా మంది నచ్చవు. మనకి ఇష్టమైనవి వాళ్ళకి నచ్చకపోవచ్చు. అందుకని ఈయన ఏం చెప్తున్నారంటే ఈయన కూడా అలా వదిలేసి వచ్చేసారంట. ఆ బిజినెస్ లో పార్ట్నర్ కింద ఉండేవారు, ఆ పార్ట్నర్షిప్ ను కూడా వదులుకునేవారంట. ఎందుకంటే ఈయనకి వాళ్ళు చేసేటట్టు ఈయన అభిలాషలు వేరేగా ఉన్నాయి కాబట్టి. తన కళలన్నీ అనుసరించే ధైర్యం చేశాడు జిఎం రావు. ఆయన ఏంటంటే తను ఏదైతే అనుకున్నాడో అది చేయాలనుకుని ఒక సాహసం చేశాడు. ముందు రోజు కూడా చెప్పారు కదండి, ఏమైనా మనం ఒక సాహసం చెయ్యాలి, చేయకపోతే ఏది సాధించలేం మనం. అలా ఎవరైతే సాహసం చేస్తారో, ఒక ముందడుగు వేస్తారో
భయపడకుండా అప్పుడు మాత్రమే వాళ్ళు అనుకున్నది సాధించగలుగుతారు. ఇప్పుడు చూడండి ఆయన జీవితంలో ఎంత సాధించాడో. విమానాశ్రయాన్ని నిర్మించాడు, రహదారులను వేయించాడు, ఆసుపత్రులు కట్టించాడు, భారతదేశంలోని నగరాలన్నింటినీ అభివృద్ధి చేశాడు, తన దేశాన్ని మెరుగుపరిచాడు, దేశంలోని కొన్ని కోట్ల మందికి మెరుగైన జీవితాన్ని అందించాడు. ఎందుకంటే ఆయన తన పరమానందాన్ని అనుసరించాలని నిశ్చయించుకున్నాడు. మీరు ప్రేమించే పనులు చేసేందుకు, అధిక సంఖ్యాకులకి వ్యతిరేక దిశగా ప్రయాణం చేసేందుకు చాలాసార్లు ధైర్యం కావాల్సి వస్తుంది. ఇంకొకరి మెప్పు కోసం పనిచేయడం అనే వలలో పడకుండా ఉండేందుకు ప్రయత్నించండి. అందుకని ఎవరో నన్ను మెచ్చుకోవాలని ప్రయత్నించకుండా మీకు ఏదైతే ఇష్టమో, మీకు ఏదైతే పరమానందాన్ని ఇస్తుందో ఆ పని చేయండి. మీ పట్ల మీరు నిజాయితీతో ఉండండి. అయినా అవతల వారిని మెప్పించడం మీ పని కాదు. తమ ఆనందాన్ని వెతుక్కుని సంతోషాన్ని పొందడం వాళ్ళ పని. ఇది మీ జీవితము. మీ మనసు ఏం చెప్తే అది వినాలి మీరు. మీలో ఏదో ప్రత్యేకత ఉంది. అది మీకు మాత్రమే ఉన్న ప్రతిభో నైపుణ్యమో కావచ్చు. దాన్ని వెలికి తీయడమే మీ జీవితానికి ముఖ్యమైన లక్ష్యము. అందుకు ప్రతి ఒక్కరికేనండి, మన లక్ష్యం ఎందుకు వచ్చాము భూమి మీదకి అంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది ఒక పర్పస్. అంటే కొంతమందికి భౌతికంగా పనులు చేసి భౌతికంగా అందరికీ సాయం చేయడం ఇలాంటివి ఉంటాయి. కొంతమందికి మనలాంటి వాళ్ళకి ఆధ్యాత్మికంగా ఈ ఈ మార్గంలో ఉన్నాం కాబట్టి మనకేంటంటే ఈ జ్ఞానాన్ని తెలుసుకోవడము, ఈ జ్ఞానాన్ని సాధ్యమైనంత ఎక్కువగా అందరికీ చెప్పడము, వాళ్ళందరినీ కూడా తీసుకురావడం ఇలాంటివి ఎక్కువ ఉంటాయి మన టార్గెట్స్. అందుకని గమనించండి, మీకు ఏ పని చేస్తే ఎక్కువగా ఆనందంగా అనిపిస్తుందో అది ఆ దిశగా ముందుకు ప్రయాణించాలి. మీరు ప్రేమించే పనిని చేపట్టండి. మీకు ఇష్టం లేని పనులనే మీరు చేస్తూ ఉన్నారంటే అవి మీ గురించి మీరు రాసుకునే పత్రంలో చూసేందుకు బాగుంటాయి అని వాటిని చేస్తున్నారంటే మీకు మతి భ్రమించిందనే అనాలి. అంటే ఎవరో బాగుంటుంది కదా నేను ఇది చేశానంటే, ఇప్పుడు చూడండి కొంతమంది డిగ్రీలు సంపాదించి వాళ్ళు నేను డిగ్రీ కావాలి చూడడానికి బాగుంటుంది అలా అనుకుని కూడా చేసేవాళ్ళు ఉంటారు కదా. అలా కాదు, మీకు ఏది ఆనందాన్ని ఇస్తుందో అలాగా చెయ్యండి, అవి చేయండి అని వారెన్ బఫెట్ చెప్పేవారంట. అనస్థేషియా సోర్, మీ జీవితాన్ని ఒక్కసారి తిరగేసి చూసుకోండి. ఇప్పుడు మీరున్న పరిస్థితుల్లో ఆనందంగా ఉన్నారంటే మంచిదే. అలా కానట్టయితే ఒక్కసారి విశ్లేషించి చూసుకోండి. అంటే ఎవరి జీవితాలను వాళ్ళు విశ్లేషించుకుంటూ ఉండాలండి. ఏంటి నేను ఆనందంగానే ఉన్నానా లేదా అని. అలా కానట్టయితే ఒక్కసారి విశ్లేషించి చూసుకోండి. సరే, ఏం చేస్తే నాకు ఆనందం కలుగుతుంది? నేను ఒక ఉద్యోగం చేస్తున్నాను కానీ సంతోషంగా లేను. అయితే ఆ ఉద్యోగంలోంచి మారిపోండి. ఏదో మార్పు చెయ్యాలి అని నిశ్చయించుకున్నాక కూడా నిర్ణయించుకున్నాక కూడా అదేమిటో తెలియని పరిస్థితి మీకు ఏర్పడినప్పుడు మీరు చెయ్యాల్సిన మొదటి అతిపెద్ద అడుగు మీ బ్రహ్మానందాన్ని అనుసరించడమే. అనస్థేషియా సోర్, మీరు ఒక అకౌంటెంట్గా పనిచేస్తున్నారు. మీ పని మీకు ఎంత మాత్రమూ నచ్చడం లేదు. బహుశా మీకు వంట చేయటం అంటే ఇష్టమేమో. అయితే వంట మనిషిగా పని ప్రారంభించండి. మీరు చేస్తున్న ఉద్యోగాన్ని అప్పుడే వదిలేయకండి. ఎందుకంటే మీ ఖర్చులు వెళ్ళాలి కదా. ముందుగా ప్రణాళిక తయారు చేసుకోండి. సరే, నేను ఈ పని పార్ట్ టైంగా కొంతసేపు చేయడం మొదలు పెడతాను. అలా ఒక పథకం వేసుకోవాలి. నేను సంపాదించిన ప్రతి పైసా నా కళని సాకారం చేసుకునేందుకే ఉపయోగిస్తాను అని నిర్ణయించుకోవాలి. మీకు అలాంటి భరోసా ఇచ్చేంత డబ్బు మీ దగ్గర లేనట్లయితే, మీ ఖర్చులకు సరిపోయేంత డబ్బు లేని పరిస్థితుల్లో ఒత్తిడి పెరిగిపోయి అది మీ కళలని ఛిద్రం చేసేస్తుంది. అంటే ఒక పని ఏదో చేస్తున్నామండి, అది మనకు అసలు ఇష్టం లేదు, అయినా సరే అది చేయాల్సిన తప్పని పరిస్థితి అనుకోండి. అది కాసేపు చేసి మన కళ ఏదైతే ఉందో దానికోసం ప్రయత్నం చేయాలి. లేకుండా నాకు ఇదే అవసరం అనుకుని దాంతోనే ఉన్నారంటే ఏంటంటే మన కళను నాశనం చేసేసుకున్నట్లే. అనస్థేషియా మీద ఒక కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత ఉంది. అందుచేత ఆమె చేస్తున్న ఉద్యోగం వదిలిపెట్టే సాహసం చేసే ముందు 2 ఏళ్ల పాటు తాను చెయ్యదలుచుకున్న వ్యాపారం గురించి ముందుగా ప్రణాళికలు వేసుకుంటూ గడిపింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా శాఖోపశాఖలుగా విస్తరించిన తన కంపెనీని నడుపుతూ తన కళని సార్థకం చేసుకుని జీవితం గడుపుతోంది. అనస్థేషియా పథకాలు వేసుకుని పనిచేసి ఉండకపోతే, తన పరమానందాన్ని అనుసరించి ఉండకపోతే ఈనాటికి ఇంకొకరు నడిపే బ్యూటీ పార్లర్లో రోజుకి 14 గంటలు పనిచేస్తూ ఉండిపోయేదే. మీ బ్రహ్మానందాన్ని పొందేందుకు ఇప్పుడే మీరెన్నో పనులు చేయడం ప్రారంభించవచ్చు. మీరు చేయాలి అనుకున్న పనికి సంబంధించి ఉచితంగా లభించే శిక్షణని పొందండి. పుస్తకాలు, పత్రికలు కొని మీరు చేయాలనుకునే పనిని చేస్తున్న వారి గురించి చదవండి. ఆ రంగంలో ప్రవేశించాలంటే ఎటువంటి ఉద్యోగాలు చేయాలో తెలుసుకోండి. ఇంటర్నెట్ని, సోషల్ మీడియాని ఉపయోగించుకోండి. బ్లాగులు రాయండి, పరిశోధనలు చేయండి. మీ వేళ్ల చివర ఈ ప్రపంచం మొత్తం ఉంది. ప్రస్తుతం సంబంధాలు పెంచుకునేందుకు, అన్వేషించేందుకు ఎక్కువ అవకాశాలున్నాయి. మీరు ఎంతో ఇష్టంగా చేయాలనుకునే పనిలో వీలైనంత ధ్యాస పెట్టండి. అంటే మనం ఏ పని చేయాలన్నా ఏం చెప్తున్నారంటే మనకి ఇది చేయాలి, ఒక ధ్యానం చేస్తున్నాం మనం ఇప్పుడు. ఆ ధ్యానం గురించి ఎంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే అంత ఇంకా ఎక్కువ చేయగలుగుతాం మనము. అంటే ఆ దానిలో ఇంకా నైపుణ్యాన్ని పెంచుకోగలుగుతాము. అందుకే మనకి పత్రి సార్ కూడా ఏం చెప్పేవారంటే ప్రతి ఒక్కళ్ళ అనుభవాలు వినేవారండి. అంటే కొత్తగా ఈ రోజు ధ్యానం మొదలుపెట్టిన వాళ్ళు కూడా ఏ అనుభవాలు వచ్చినాయి చెప్పమనేవారు.
ఎందుకంటే అలా వింటూ ఉన్నామనుకోండి, వినేవాళ్ళందరికీ ఏంటంటే ఆ అనుభవాలతో మనందరికీ అన్ని అనుభవాలు మనకి కూడా రావాలనుకోండి ఎన్నో జన్మలు తీసుకోవాలి. అలా కాకుండా పక్కన వాళ్ళ అనుభవాలు విన్నామనుకోండి, అది కూడా మనకు అనుభవం వల్ల మనం మన జీవితంలో దాన్ని ఉపయోగించుకోవాలి. అలాగ మనం ఏంటంటే ఇప్పుడు ధ్యానం చేస్తున్నాం కాబట్టి ఎన్ని క్లాసులు ఉన్నాయో ఈరోజు ఎంతో జ్ఞానం ఉంది. దాన్నంతా ఎప్పుడైతే పూర్తిగా తెలుసుకోగలుగుతామోనండి, వీలైనంత వరకు అంటే మనం ప్రాపంచికంగా మనం చేయాల్సిన పనులన్నీ చేసేసుకుని మిగిలిన టైం అంతా ఇవి ఈ జ్ఞానాన్ని ఎప్పుడైతే వినడానికి దాన్ని ఆచరించడానికి ప్రయత్నిస్తామో మరింతగా ముందుకు వెళ్ళగలుగుతామండి. 100 జన్మలు ఎత్తాల్సిన వాళ్ళం ఒక్క జన్మలో అవన్నీ కంప్లీట్ చేసేసుకోగలుగుతామంటండి ఈ జ్ఞానంతో ఉంటే. అందుకని మన టైం అంతటిని కూడా వేస్ట్ చేసుకోకుండా ఈ జ్ఞానానికి సంబంధించినవి మనం నిరంతరము తెలుసుకుంటూనే ఉండాలి. మనం ఈ మార్గంలో ఉన్నాం కాబట్టి దీని గురించి మరింతగా తెలుసుకుంటూనే ఉండండి. ఎన్నో ఉన్నాయండి. అసలు యూట్యూబ్లోకి వెళ్తే మనకి అంత ఇన్ఫర్మేషన్ ఉంది. దాన్ని అంతటిని ఆ జ్ఞానాన్ని అంతటిని పూర్తిగా తీసుకుందాము. లేడ్ హామిల్టన్, మీరు పనిచేస్తున్న చోటు నుంచి మీకు అతి ఇష్టమైన పని చేసే చోటికి మారడం అనేది ఎలా చేయగలుగుతారు? మీకు ఇష్టమైన పని కోసము మీరు ఇప్పుడు చేస్తున్న మరో పనిలోంచి వచ్చే ఆదాయంతో ఆర్థిక సహాయం పొందండి. అంటే ఇప్పుడు చేసే పని నచ్చట్లేదు అనుకోండి, వేరే పనిలోకి మారాలనుకుంటున్నాము, కానీ ఒక్కసారి మారిపోతే మరి అప్పుడు ఫైనాన్షియల్గా ఇబ్బంది అవ్వచ్చు కదా. మీరు ప్రేమించిన పని కోసం వీలైనంత సాయపడండి. అప్పుడు అకస్మాత్తుగా మీకు అంతవరకు ఆసరాగా ఉంటూ వస్తున్న పనిని మీరు మీకు ఇష్టమైన పనిగా ప్రేమించడం మొదలు పెడతారు. మీరు ఊహించలేనంత త్వరగా ఆ మార్పు జరుగుతుంది. అంటే ఎప్పుడైతే మనం అండి అంటే మనకి ఈ పని ఇష్టం లేదనుకుంటున్నాము, కానీ దాన్ని కూడా ఎప్పుడైతే ఇష్టంతో పని చేయడం మొదలు పెడతామో దాన్ని కూడా ఇష్టపడగలుగుతామో అలాగే ఆటోమేటిక్గా దాని నుంచి మనకి ఇష్టమైన పనిలోకి మారగలుగుతాము. అందుకే మనం ఏది చేసినా కూడా ఇష్టంగా చేయాలి. మనం చేసే పని సరే నాకు ఇది దొరకలేదు, యాక్సెప్టెన్స్ మనం చెప్పుకున్నాం కదా. నాకు ఇది దొరకలేదు అయినా సరే ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడైతే యాక్సెప్ట్ చేయడం మొదలు పెడతామో మనకు కావాల్సింది మన దగ్గరకు వస్తుంది ఖచ్చితంగా. తర్వాత మేస్టిన్ కిప్, మీకు అదనంగా ఏవైనా బాధ్యతలు ఉంటే నెమ్మదిగా మరో వ్యాపారాన్ని ప్రారంభించండి. కాలక్రమేణా మీరు పూర్తిగా ఆ వ్యాపారంలోకి మారిపోవచ్చు. మీ పరమానందాన్ని అనుసరించండి. ఇంతకుముందు గోడలు మాత్రమే ఉన్న చోట లోకం మీకు ద్వారాలు తెలుస్తుంది అని జోసెఫ్ క్యాంపెల్ అని చెప్పారంటండి. అంటే ఎప్పుడైతే మన పరమానందం మనం ఏం చేస్తే మనకు లోపల నుంచి పరమానందం వస్తుందో దాన్ని గమనించాలి. ఎప్పుడైతే గమనిస్తామో మనకు అప్పటి వరకు ఏంటి అవకాశాలు ఏం కనిపించవు, గోడే కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ పరమానందాన్ని అనుసరించడం మొదలు పెడతామో, పరమానందం ఎలా అనుసరించడం అంటే ఏంటి, మన లోపల ఇది చేయాలని ఒక కోరుకుంటుంది అనుకోండి. ఎప్పుడైతే ఆ దాని ప్రకారం ముందుకు వెళ్దాము అనుకున్నామో ఆటోమేటిక్గా ఆ డోర్స్ అన్నీ ఓపెన్ అవుతాయంటండి. మనకి ఏది కావాలో ఎటు వెళ్ళాలో ఆ దిశని చూపిస్తాయంట మనకు ఆ డోర్లన్నీ ఓపెన్ అయ్యి. ఈ క్షణాన్ని మీ బ్రహ్మానందాన్ని అనుసరించడం ప్రారంభించవచ్చు. ఎందుకంటే మీ జీవితంలో మీరు ఇంతవరకు చేయని పని ఏదో ఉంది. మీరు ఎప్పుడూ ఆ పని చేయాలి అనుకుంటూనే ఉన్నారు, కానీ ఏ దశలోనూ దాన్ని చేయలేదు. బాల్ రూమ్ డ్యాన్సు, ర్యాప్ పాడడము, సముద్రం అలల మీద పలక మీద తేలటము, లేకపోతే నొరగలు కక్కే జలపాతాలలో తెప్పల మీద వేగంగా వెళ్లే రాఫ్టింగ్ లాంటివి చెయ్యాలి అనే ఉబలాటము మీకు ఎప్పుడైనా కలిగిందా? లేకపోతే నటన నేర్చుకోవాలనో, చిత్రకళ, తోట పని లాంటివి నేర్చుకోవాలనో, గృహాలంకరణ కొత్త పద్ధతిలో దుస్తుల్ని తయారు చేయడం నేర్చుకోవాలనో అనిపించిందా? లేకపోతే ఏదైనా ఒక సంగీత వాద్యం వినగానే మీరు పరవశులైపోయి బ్రహ్మానందాన్ని అనుభవిస్తున్నారు కాబట్టి దాన్ని తప్పకుండా నేర్చుకోవాలన్న బలమైన కోరిక కలిగిందా? మీకు ఏదైనా ఒక దేశం పట్ల బలీయమైన ఆకర్షణ ఉందనిపిస్తుందా? అక్కడ మనుషులు మాట్లాడే భాష వినగానే మీలో స్పందన కలుగుతుందా? చిన్నతనంలో మీరు ఏదైనా చేయాలనుకుని పెరిగి పెద్దయ్యాక దాన్ని పక్కన పెట్టేసి జీవిక సంపాదించుకునే తాపత్రయంలో పడిపోయారా? మీరు ఎప్పుడు చేయాలనుకున్న పని ఏది? అంటే ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాయండి? మనల్ని మనం గమనించుకుంటే తెలుస్తుంది. అంటే ఏదైనా ఇప్పుడు ఒక డ్యాన్స్ నేర్చుకోవాలని ఉందా, ఒక మ్యూజిక్ నేర్చుకోవాలని ఉందా, లేకపోతే ఏదో ఒక దేశంలో ఉండి వాళ్ళని చూడగానే ఒక రకంగా ఏంటి వీళ్ళని చూస్తే నాకు ఇలా కొంతమంది కొత్త వాళ్ళని చూస్తే అనిపిస్తుంది చూడండి, ఏంటో ఎప్పుడో చూసినట్టుంది, లేకపోతే వాళ్ళతో ఒక బాండింగ్ ఉన్నట్టుగా అలా ఫీల్ అవుతూ ఉంటాం కొంతమందిని చూసినప్పుడు. అలా ఏదైనా ఒక దేశం మీద చాలా ఇష్టంగా అనిపిస్తుందా అని మనల్ని మనం గమనించుకోమంటున్నారండి. ఎందుకంటే అక్కడ మనం ఏదో మనం చేయాల్సిందో లేకపోతే అక్కడ ఏదో ఉందన్నమాట, మనకు బాండింగ్ ఉంది దాంతో. అందుకని అవన్నీ ఎప్పుడు ఇవన్నీ సాక్షిలాగా ఉంటూ ఎరుకుతో గమనించినప్పుడే మనం అవన్నీ తెలుసుకోగలుగుతాము. లేకపోతే ఎలా తెలుస్తాయండి మనకి ఎప్పుడు ఆలోచనలతోనో లేకపోతే భయాలతోనో బాధలతోనో ఇలా గడిపేస్తామనుకోండి, మనం వీటిని ఏటిని తెలుసుకోలేము. ఎందుకు వచ్చేమా జీవితం అనేది తెలుసుకోలేము. ఎప్పుడైతే మనల్ని మనం గమనించుకోవడము, మనం ఎలాంటి ఆలోచన చేస్తున్నాము, లేకపోతే ఏం చేస్తే మనకు ఆనందం వస్తుంది, ఏది చూస్తే ఆనందపడుతుంది మన మనసు అనేదాన్ని మనం గమనించాలంటే ప్రతి నిమిషము సాక్షిలాగా ఉంటూ ఎరుకుతో గమనించుకుంటూ ఉండాలండి. గమనించుకుంటే ఆ పరమానందం ఎక్కడొస్తుంది అనేది మనం చూసుకోగలుగుతాము. మనలో ఎక్కువ మంది ఈ బలమైన కోరికలని ఆచరణలో పెట్టేందుకు ప్రయత్నించరు. ఏదైతే లోపల నుంచి కోరికొచ్చిందో అది మనం చేయాల్సిన పని అనమాట మన జీవితంలో. ఎప్పుడైతే గమనిస్తే తెలుస్తుంది మనకు అది.
అవి అంత ప్రాముఖ్యం లేనివి అనుకుని వాటిని పక్కన పెట్టేస్తారు. జీవితంలో తమకి అవసరమైన వాటితో వాటికి పెద్ద సంబంధం ఏమీ లేదని అనుకుంటారు. అంటే ఒక కోరిక లోపల నుంచి వస్తుంది, దీనికి అంత ఇంపార్టెన్స్ ఏముంది ఇప్పుడు అని పక్కన పెట్టేస్తూ ఉంటారు. మరి నాకు అంత సంబంధం లేదు, ఇది చేసిన పెద్ద ఏమి లేదు అన్నట్టు అనుకుంటా ఉంటారు. కానీ మిమ్మల్ని ఏదైనా ఒక ప్రత్యేకమైన పని చేయమని మీ మనస్సు పదే పదే చెప్పే విషయమే మీ అపరిమిత ఆనందాన్ని అనుసరించమని ఈ విశ్వము మీకు ఇచ్చే పిలుపు. చూడండి, అంటే మన జీవితంలో మనం తెచ్చుకున్నాము ఇది నేను చెయ్యాలి అనేసి, కానీ మనం మర్చిపోయినప్పుడు మన లోపల నుంచి మనసు పదే 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 చెప్తా ఉంటుంది. చెప్తా ఉన్నప్పుడు ఏంటంటే అది యూనివర్స్ నుంచి మనకు పిలుపు వచ్చింది, నువ్వు ఇది చేయాలి, నువ్వు చేయట్లేదు అని. అందుకని గమనించుకుంటే మనకు అర్థమవుతుంది. అర్థమైతే ఏ దిశలో వెళ్ళమని మనకు చూపిస్తుందో దాని వైపు వెళ్ళగలుగుతాము. అది తప్పకుండా మీ కలల మార్గంతో సంబంధం కలిగి ఉంటుంది. ఈ భూమి మీద ఉంటూ ఆ సంబంధాన్ని మీ దృష్టి అందుకోలేదు, కానీ మిమ్మల్ని మీ కలల దగ్గరికి చేర్చే ఆ మార్గాన్ని ఈ విశ్వం స్పష్టంగా చూడగలదు. అంటే మనకు మనం తెలుసుకోలేము ఎందుకు వచ్చామా అనేది. ఎప్పుడైతే మనం ఆ యూనివర్స్ దాంతో కనెక్ట్ అవుతామో అప్పుడు మనం ఎప్పుడైతే ఎరుకుతూ ఉంటామో అదే ఇంకప్పుడు దానికి తెలుసుకోగలుగుతాం. ఆ విశ్వం మనకు ఆ మెసేజ్ని పంపిస్తూ ఉంటుంది, మిమ్మల్ని కదిలించేది. మీరు దేని వైపు ఆకర్షితులవుతారు, మిమ్మల్ని కదిలించేది ఏది, మీరు ఎప్పుడు చేయాలి అని అభిలషించింది ఏది, ఆ బలమైన కోరికని అనుసరించండి. మీలో ఉన్న మహదానందాన్ని అనుసరించండి. ఎందుకంటే దానికి మీ కలలకి సంబంధం ఉంది అని మీరు అనుకోకపోయినప్పటికీ నిజానికి అదే మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్లే మార్గము. నా కుమార్తె విషయంలో జరిగినట్లుగానే ఈవిడ చెప్తున్నారు, రోండా బైర్న్ వాళ్ళ అమ్మాయి గురించి చెప్తున్నారు. ఆవిడ ఆ అమ్మాయి స్టోరీని ఏంటంటే మనకి ఏదైతే బలంగా ఒక కోరిక ఉందో దాని దిశగా ఎప్పుడైతే దాన్ని అనుసరిస్తామోనండి, మనకి మన కళలకి దానికి సంబంధం ఉందని ఎప్పుడైతే అనుకుంటామో మనం దాని దిశగా నడిపించగలుగుతామని ఆవిడ ఎగ్జాంపుల్ చెప్తున్నారు. నా కూతురు చదవడం నేర్చుకున్నప్పటి నుంచి తను పెద్దయ్యాక రచయిత్రిని అవుతానని అంటూ ఉండేది. రాయటమే కాకుండా తను అమితంగా ఇష్టపడే ఇంకొక 2 విషయాలు ఉండేవి: ప్రకృతితో మమేకం అవ్వడము, గుర్రపు స్వారీ చేయడము. చిన్నప్పటి నుంచి పెద్దయ్యేదాకా ఈ 3 అభిరుచులని ఆమె కొనసాగిస్తూనే వచ్చింది. కానీ అమెరికాకు వలస వెళ్ళిన తర్వాత తన గుర్రాలని వెంట తీసుకెళ్ళలేకపోయింది. అలా అమెరికాకు వెళ్ళిపోయిన తర్వాత ఎప్పటి నుంచో రచయిత్రి కావాలి అని ఆమెకు ఉన్న కళ నిశ్శబ్దంగా వెనక్కి తప్పుకుంది. దాని స్థానంలో మరో పెద్ద కళ ఆమె మనసును ఆక్రమించింది: తనకి అనువైన జీవన సహచరుణ్ణి పెళ్లి చేసుకుని తనకంటూ ఒక కుటుంబాన్ని ఏర్పరచుకోవడము. తనకు కావలసిన భర్తలో ఉండాల్సిన లక్షణాలని ఒక జాబితాలో పొందుపరిచింది. కానీ కొన్ని నెలల పాటు అలాంటి వ్యక్తి ఎక్కడా కనిపించలేదు. అప్పుడు తన పరమానందాన్ని అనుసరిద్దామని నిశ్చయించుకుంది. అంటే ఎవరో ఒక భర్త కావాలనుకుని కలలు కనడం మొదలుపెట్టింది, ఒక మంచి నాకు పార్ట్నర్ కావాలి అనుకుని. ఇవన్నీ వదిలేసింది. గుర్రపు స్వారీ అంటే చాలా ఇష్టం కదా, వదిలేసింది. కానీ చాలా ఎవరో కనిపించట్లేదు, అలా పార్ట్నర్ అయ్యేలాగా ఎవరో కనిపించలేదు. అప్పుడు ఏంటంటే గుర్రపు స్వారీ చాలా ఇష్టం కదా, అది డ్రీమ్ ఆ అమ్మాయికి. దాన్ని అనుసరించడం మొదలుపెట్టిందంట. అప్పుడు మళ్ళీ గుర్రపు స్వారీలో శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టిందంట, మళ్ళీ రాయడం మొదలుపెట్టింది. ఆవిడకి రాయడం కూడా ఇష్టం కదా. చుట్టూ చెట్లు మొక్కలు ఉన్న చిన్న ఇల్లు కొనుక్కుందంట. ఆ చిన్న ఇంటికి చేయాల్సినవి చాలానే కనిపించినాయి, రిపేర్లు ఇవన్నీ ఉంటాయి కదా. అయినా అందులో నివసించడం ఆ అమ్మాయికి చాలా అమితమైన ఆనందాన్ని ఇచ్చింది. ఎందుకంటే ఆ ఇల్లు ప్రకృతి ఒడిలో ఉంది. ఎందుకంటే ఈ అమ్మాయికి ప్రకృతిలో గడపడం కూడా చాలా ఇష్టం అని చెప్పారు కదా. తన బ్రహ్మానందాన్ని అనుసరించినప్పుడు ఏం జరిగిందంటే, శిక్షణలో భాగంగా ఆమెకు ఒక కొత్త గుర్రాన్ని ఇచ్చారంట. ఆ గుర్రం మీద ఎక్కిన వెంటనే ఇద్దరికి సఖ్యత కుదిరింది. ఆ గుర్రానికి ఆవిడికి తను కలలు కన్న గుర్రం అదేనని అనుకుంది ఆవిడ. చాలా సులభంగా తీర్చగల వాయిదాల పద్ధతిలో ఆ గుర్రాన్ని కొనుక్కునేందుకు ఆమెకి పర్మిషన్ కూడా వచ్చింది. పిల్లల పుస్తకానికి తగిన వస్తువు ఆమెకి తట్టింది. ఆ విధంగా తన మొదటి పుస్తకాన్ని రాసింది. అంటే తన పుస్తకాలు రాయాలని కోరిక కూడా ఉంది కదా, అది కూడా ఒక పక్కన గుర్రం కొనుక్కుని దానికి సంబంధించిన ఒక పిల్లలకి ఉపయోగపడేలా ఒక పుస్తకం కూడా రాసేసింది. ఆమెకి బోలెడంత సంతృప్తి లభించింది. తను కలలు కన్న గుర్రం దొరికింది, ప్రకృతి ఒడిలో ఉండే అవకాశం లభించింది. చివరికి ఎలాగైతేనేమో ఒక పుస్తకం రాయటం పూర్తి చేసింది. ఆ తర్వాత అంత సంతృప్తికరంగా జీవిస్తూ పరమానందాన్ని అనుభవిస్తున్న తరుణంలో నా కూతురికి తన కలల రాకుమారుడు కనిపించాడు. అతన్ని కలుసుకునే అవకాశం లభించింది. ఆ కళ నిజమయ్యాక తను రచయిత్రిగా పేరు పొందాలి అనే కళ కూడా నిజమైంది. ఒక పెద్ద ప్రచురణ సంస్థ ఆమె రాసిన పుస్తకాన్ని ప్రచురించేందుకు అంగీకరించింది. ఇవన్నీ కాకుండా ఆమె ఉంటున్న చిన్న ఇంటికి చేయాల్సిన మరమ్మతులు, మార్పులు, చేర్పులు చేసే వెసులుబాటు కూడా కనిపించసాగింది. ఆమె జీవిత భాగస్వామి వాళ్ళ నాన్న ఒక బిల్డరు. మీరు కోరుకున్నవన్నీ సాధించడం సాధ్యమే. మీకున్న పెద్ద కళకి మీ పరమానందానికి సంబంధం ఎంత మాత్రమూ లేనట్టు కనిపించినప్పటికీ మీ అపరిమిత ఆనందాన్ని అనుసరించండి. అంటే ఈ స్టోరీలో చూసారా, మనకు అర్థమైంది కదండి. తన ఆనందం పరమానందాన్ని ఇచ్చేది ఏంటి, ఆమె ప్రకృతితో గడపడము, గుర్రపు స్వారీ ఇష్టం ఆ అమ్మాయికి. అవి రెండు ఎప్పుడైతే ముందుకు వెళ్ళిందో, ఆ ఆనందాన్ని తీర్చుకునేలాగా ముందుకు ఎప్పుడైతే వెళ్ళిందో వాటితో పాటు తన కోరికలన్నీ నెరవేరిపోయినాయి.
మనం కూడా ఎప్పుడైతే మనలో పరమానందాన్ని కలిగించేది ఏదో తెలుసుకుని దాని ద్వారా ముందుకెళ్తే మన జీవితంలో మనం ఏం చేయాలో మనకు కావాల్సినవన్నీ ఆటోమేటిక్గా మన దగ్గరికి వస్తాయని మనకు అనిపిస్తుంది. మన కళకి పరమానందానికి ఏం సంబంధం ఉందిలే అని అనుకుంటాం. కానీ ఎప్పుడైతే మనం ఆ పరమానందాన్ని అనుసరిస్తామో మన కళలు కూడా ఆటోమేటిక్గా తిరుగుతాయని చెప్తున్నారు ఈవిడ. మనస్ఫూర్తిగా అనుసరించండి అపరిమిత ఆనందాన్ని. మీకు దారి చివరిదాకా కనిపించకపోయినా మీ పరమానందమే మీ కలలన్నింటినీ చేరుకునే మార్గం చూపి అక్కడికి మిమ్మల్ని చేరుస్తుంది. తర్వాత నమ్మకము. లెయిన్ బీచ్లీ చివరికి తేలింది ఏమిటంటే జీవితంలో దేన్ని సాధించాలన్నా ఆ పని చేయగలను అనే నమ్మకం ఉండాలి. ఆ నమ్మకమే ప్రపంచ స్థాయిలో ఎన్నో బిరుదులు పొందే అవకాశం కల్పించింది అని చెప్తున్నారు లేట్ హామిల్టన్. అన్ని పనులు సాధ్యమేనని వాటిని చేయగలనని మీరు నమ్మాలి. ఎప్పుడైతే మనం నమ్ముతామోనండి దేన్నైనా సాధించగలము. ముందు ఆ నమ్మకం ఉండాలి. మీలో మీకు నమ్మకం ఉండడం అనేది ఒక హీరోకి ఉండాల్సిన అతి గొప్ప సామర్థ్యము. అది మీకు అందుబాటులో ఉండాలి. మీ నమ్మకమే మిమ్మల్ని క్లిష్ట పరిస్థితుల్ని ఎదురయ్యే సవాళ్ళని అధిగమించేందుకు సాయం చేస్తుంది. చివరికి మీ కళని సార్థకం చేసుకునే అవకాశం కల్పిస్తుంది. ఎప్పుడైతే మనం గట్టిగా నమ్ముతామోనండి ఆ నమ్మకం మనల్ని ఏదైనా సాధించగల సామర్థ్యం మనకు ఉంది. ఆ సామర్థ్యాన్ని మనకు తీసుకొస్తుంది. పీట్ కారోల్ యూనివర్సిటీ ఆఫ్ సదర్న్ కాలిఫోర్నియాలో ప్రధాన శిక్షకుడిగా నియమించబడ్డ కొత్తలో ఒక క్వార్టర్ బ్యాక్ ఆటగాడిని గమనించి అతనిలో ఒక గొప్ప ప్రతిభ ఉందని, అతను గుర్తింపు పొందకుండానే ఉండిపోయే ప్రమాదం ఉందని గ్రహించి అతనికి మార్గదర్శకుడిగా ఉండేందుకు ముందుకొచ్చాడు. అసలు సమస్య ఏంటంటే ఈ ఆటగాడు స్వయం సంభాషణ అంటే సెల్ఫ్ టాక్ లో తన ఆటను తానే కించపరుస్తూ ఉండేవాడు. అంటే ఇతనంటే ఆ గేమ్ ఆడేవాళ్ళలో ఒక వెనకాల ఉన్నాడంట ఒక అబ్బాయి. అతన్ని గమనించాడంట, చాలా ప్రతిభ ఉందని గమనించాడంట. అతనికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే ప్రతిసారి తనను తానే నేను నా ఆట బాగాలేదని తిట్టుకుంటూ ఉండేవాడంటండి, కించపరుచుకుంటూ ఉండేవాడంట. అంటే తన మీద తనకే నమ్మకం లేదనమాట అబ్బాయికి. కానీ అతనిలో చాలా ప్రతిభ ఉందని గుర్తించాడంటండి. ప్రతిసారి ఏంటంటే ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లో ఉండి ఆ అబ్బాయి ఇంకా ఆటను కూడా దెబ్బతీసేదంటండి. అలా ఎప్పటికప్పుడు తనను తాను తిట్టుకుంటూ ఉన్నాడు అనుకోండి, నేను చేయలేను అంటే ఏం చేస్తుంది మన సబ్ కాన్షియస్ మైండ్, అది చేయకుండా చేస్తుంది. అలాగే అతను కూడా అలా తనను తాను తిట్టుకుంటూ అతని ఆట కూడా దెబ్బతినేదంటండి. అప్పుడు ఆ క్వార్టర్ బ్యాక్ ఆటగాడు తన ఆటలో ఎలాంటి పొరపాట్లు చేస్తాడో పీట్ ముందుగా గ్రహించి తన సిబ్బంది సాయంతో అతను తన ఆట గురించి వ్యతిరేకంగా మాట్లాడే అలవాటును మానిపించాడు. వాళ్ళు సమయానికి జోక్యం చేసుకోవడం మంచిదైంది. క్వార్టర్ బ్యాక్ గా ఆడే ఆ కుర్రవాడు తన మీద నమ్మకం పెంచుకోసాగాడు. చివరికి 2 సీజన్ల పాటు ఆడిన తర్వాత కాలేజీ ఫుట్బాల్లో అత్యుత్తమమైన క్రీడాకారుడిగా హైస్మ్యాన్ ట్రోఫీని గెలుచుకున్నాడు. ఆ తర్వాత ఎన్ఎఫ్ఎల్ ఆటల్లో పాల్గొని అత్యధిక విలువగల క్రీడాకారుడు అనే బిరుదును ఎన్ఎఫ్ఎల్ ప్రో బౌల్లో సంపాదించుకున్నాడు. అతనే కార్సన్ పాల్మర్. పీట్ కారోల్ శిక్షకుడిగా పనిచేసిన నాళ్ళు వారి ఆలోచనలకు వ్యక్తిగతమైన నమ్మకాలకు ఉన్న శక్తిని వాళ్ళు అర్థం చేసుకునేందుకు తోడ్పడ్డాను. ఒక వ్యక్తి తనతో తాను మాట్లాడుకోవడం అనేది అతనికి తన మీద తనకున్న నమ్మకాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. సానుకూలమైన స్వయం సంభాషణకున్న విలువని, ప్రాముఖ్యాన్ని మీ కలలని సాకారం చేసుకునేందుకు అదే ముఖ్యమైన కీలకము అనే విషయాన్ని బోధిస్తూ ఉంటాను. అంటే చూడండి ఎంత ఇంపార్టెంట్ మన మీద మనకు నమ్మకం ఉండడము. ఏ పనైనా సరేనండి, ఇప్పుడు ధ్యానం చేయాలంటే ఎవరో 2 గంటలు చేశారంటే అబ్బా నేను ఎక్కడ చేయగలను, నేను అసలు కూర్చుంటే ఆలోచనలు చేస్తున్నాయి ఇలా వస్తుంది మనకి. వెంటనే వాళ్ళు చేశారంటే కొంచెం సాధన చేసి ఉండొచ్చు. మనం కూడా ఎప్పుడైతే ప్రయత్నిస్తామో మనం కూడా చేయగలము, నేను చేయగలను అని ఎప్పుడైతే నమ్ముతామోనండి ఆ నమ్మకమే మనల్ని అది చేసే దిశగా మనల్ని తీసుకెళ్తుంది. అలా కాకుండా అబ్బా నేను ఏమి చేయలేకపోతున్నాను, వాళ్ళు ఆ పని చేస్తున్నారు, వాళ్ళు బుక్స్ చదివేస్తున్నారు, వాళ్ళు ఇంకేదో చేసేసారు అని పక్కన వాళ్ళని పోల్చుకుంటూ మనల్ని మనం కించపరుచుకున్నాం అనుకోండి ఇంకా ఇంకా చేయకుండా ఇలా అయిపోతాము. అందుకని ఎప్పుడు మన మీద మనం నమ్మకం కలిగి ఉండాలి. ఆ పాజిటివిటీ అనేది మన జీవితంలో ఒక భాగం అయిపోవాలి. ప్రతి దానిలోనూ పాజిటివ్ చూడగలగాలి. అలా ఎప్పుడైతే ఉంటామో మనం అన్నీ సాధించగలుగుతాము. అనస్థేషియా సోర్ నేను అందరికీ ఇవ్వాలనుకునే సందేశము, ఇక్కడి భాష మాట్లాడడం తెలియకుండా నా జేబులో ఒక్క పైసా కూడా లేకుండా ఇక్కడికి వచ్చి ఇంత సాధించగలిగాను అంటే ఎవరైనా సరే ఇలాంటివి చేయగలుగుతారనే అంటాను. మీలో మీకు నమ్మకం ఉండాలంతే. అంతే నమ్మకం ఉంటే ఎవరైనా ఏదైనా. ఆవిడ చూడండి భాష రాదు, ఏమీ తెలియదు అక్కడికి వెళ్తే, కానీ అన్నీ సాధించింది ఆవిడ. అలాగే మీరు కూడా చేయగలుగుతారు, కానీ మీ మీద మీకు నమ్మకం ఉండాలి. కానీ ఒకవేళ మీలో మీకు నమ్మకం లేదంటే మీరు పొరపాటున అలా మీలో నమ్మకం లేని ఆలోచనలని మనసులోకి రానిచ్చారు అని అనుకోవాలి. అంటే నమ్మకం లేదనుకోండి ఏంటి అర్థం దానికంటేనంటే మనమే అమ్మో నేను చేయలేను అనే ఆలోచనలు లోపలికి రానిచ్చారు కాబట్టి నమ్మకం లేదు మీకు. వరుసగా కొన్ని ఆలోచనలని మనసులో తలెత్తనించి అవే మీ నిజమైన నమ్మకాలు అనుకున్నారు. పుట్టుకతో మీలో మీ మీద నమ్మకం ఉంది,
మరి ఈవేళ మీలో మీకు నమ్మకం లేకుండా పోయిందంటే జీవిత గమనంలో మీ గురించి మీలో తలెత్తిన ఆలోచనలని, ఇతరులు మీ మీద రుద్దిన అభిప్రాయాలని అంగీకరించారన్నమాట. అంటే ఇప్పుడు నమ్మకం లేదు మీలో అంటే అర్థం ఏంటి అంటే దానికి చిన్నప్పటి నుంచి మన చుట్టుపక్కల సమాజంలో మన పేరెంట్స్, మన చుట్టుపక్కల వాళ్ళందరూ కలిపి మన మీద కొన్ని రుద్దేస్తారు అభిప్రాయాలు. వాటిని అంగీకరించేశారు. ఎందుకంటే పుట్టినప్పుడు ప్రతి ఒక్కళ్ళకి అన్ని తెలిసిన సామర్థ్యం ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఒకేలా పుడుతున్నారు. వాళ్ళలో అంతులేని సామర్థ్యంతోనే పుడుతున్నారు. కానీ తర్వాత తర్వాత ఆ నమ్మక వ్యవస్థలతో మనం ఏం చేస్తున్నామంటే నమ్మకాన్ని కోల్పోతున్నాము. ఇక ఆ అపనమ్మకాన్ని అదే మార్గంలో ఆలోచిస్తూ స్వయం సంభాషణ ద్వారా కొనసాగించారు. అంటే నమ్మకం లేదు ఎందుకు లేదు అంటే ఆ అపనమ్మకం ఏదైతే చిన్నప్పుడు ఎవరి ద్వారా విన్న అపనమ్మకం ఏదైతే కూడబట్టుకున్నారో ఆ ఆ మార్గంలోనే అతను చూడండి సెల్ఫ్ టాక్ చేసేవాడు కదా, మనల్ని మనమే అనుకుంటూ కించపరుచుకుంటూ అసలు నేను అసలు చేయలేను, నా వల్ల కాదని చెప్పేస్తా ఉంటారు. ఎప్పుడైతే మన ఆ సెల్ఫ్ టాక్ని మానేసామో, నెగిటివ్గా మాట్లాడుకోవడం మానేసామో ప్రతి పనిని మనం చేయగలుగుతాము. మేస్టిన్ కిప్ విజయం సాధించదలుచుకున్న వారికి అన్నింటికంటే ఎక్కువగా అడ్డం వచ్చేది ఆ పనికి తమకు సాధ్యం కాదు అని ఒక నమ్మకమే. ఒక పని సాధ్యం కాదు అని మీరు నమ్మినట్లయితే మీరు అనుకుంటున్నది నిజమే. ఆ తర్వాత ఈ విశ్వం అంతా మీకు ఎదురు తిరుగుతుంది. అంటే విశ్వం ఏంటంటే ప్రతిసారి రండి మనం ఏది కోరుకుంటే అది ఇవ్వడానికి రెడీగా ఉంటుందండి. అది మనం అప్పుడు నేను చేయలేను, నేను చేయలేను, నేను చేయలేను అంటే మనం ఏ మెసేజ్ ఇస్తున్నాం విశ్వానికి? నేను చేయలేను కదా, నాతో చేయించకూడదని మనం ఒక మెసేజ్ ఇచ్చినట్లు. అందుకు ఏంటంటే అది అలాగే పనిచేస్తుంది. అది నిజంగా చేయలేము మనము. దానికి కారణం ఈ లోకం చెడ్డదని కాదు, మీరు దాంతో వ్యవహరించే తీరు సరిగ్గా లేదు. మీలోని ఆత్మ న్యూనతకి నిదర్శనమే మీకు అంతటా కనిపిస్తుంది. విజయం ఎందుకు సాధ్యం కాదో కూడా అది రుజువు చేస్తుంది. అంటే నేను చేయగలను అనుకుంటే ఖచ్చితంగా చేసేలాగా మనకు అవకాశాలు తీసుకొస్తుంది. నేను చేయలేను అనుకున్నాం అనుకోండి, చేయకుండా ఉండేందుకు కావాల్సిన అవకాశాలన్నీ తీసుకొస్తుంది అనమాట అది. అందుకని మనం ఎప్పుడు ప్రతి నిమిషము ప్రతి దానిని పాజిటివ్గా ఎప్పుడైతే ఉంటామో మనకి ఏది కావాలో అదే కోరుకోవాలి. మనం ఏది కావాలో అదే అనుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే అనుకుంటామో ప్రతి దానికి యూనివర్స్ మనకు సహాయం చేస్తూ ఉంటుంది. మనకి అవసరం లేని విషయాల్ని నాకు ఇలా ఉండకూడదు అని కోరుకోకూడదు. ఎప్పుడు నేను ఇలా చేయకూడదు అలా అనుకోకూడదు. నేను ఏది చేయాలనుకుంటున్నానో అది మాత్రమే చెప్తా ఉంటే దాన్ని మన ముందుకు తీసుకొస్తుంది ఆ యూనివర్స్. అపనమ్మకాన్ని మార్చడం చాలా సులభమే. మీ గురించి మీరు ఇంతవరకు ఆలోచిస్తున్న పద్ధతికి పూర్తి విరుద్ధంగా ఆలోచించడం మొదలు పెట్టండి. ఆ పని మీరు చేయగలరని, దాన్ని చేసే సామర్థ్యం మీలో నిండుగా ఉందని అనుకోండి. అంటే ఇప్పుడు ధ్యానం ఎవరైతే ఎక్కువసేపు కూర్చోలేను అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా అనుకోండి, నేను ధ్యానం ఖచ్చితంగా చేయగలను, నేను 2 గంటలు కూర్చుంటాను ధ్యానంలో అని ఎప్పుడైతే అనుకుంటామోనండి ఆ కూర్చునేలాగా మనకి అసలు అందరూ సహకరిస్తారు. మన కుటుంబ సభ్యులంతా మనకి ఆ టైంకి ఎవరు మనకు అడ్డురారు, మన ఇంటికి ఎవరు రారు, మనకు అన్ని కుదురుతాయండి. ఆ విశ్వం మనకు అలా అవకాశాలు తీసుకొస్తుంది. అందుకని ఈ రోజే మొదలు పెట్టండి. మిమ్మల్ని మీరు నమ్మండి. మీలో నమ్మసఖ్యం కాని శక్తులు ఉన్నాయని, సరైన సమయం వచ్చినప్పుడు వాటిని ఎలా ఉపయోగించుకోవాలో మీకు ఖచ్చితంగా తెలుసుని గుర్తు చేసుకోండి. అంటే ప్రతి ఒక్కళ్ళకి ఎవరైతే ఈ యూనివర్స్లో ఎవరైతే ఏవైనా సాధించారో అవి సాధించే సామర్థ్యం మనందరికీ ఉంది. అది ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండాలా. అపారమైన శక్తియుక్తులు నాలో ఉన్నాయి, ఏదైనా నేను సాధించగలను అని ఎప్పుడైతే ఉంటాయో, అంటే ఆ టైం వచ్చినప్పుడు, నాకు కావలసిన టైం వచ్చినప్పుడు నేను ఆ శక్తులన్నీ ఉపయోగించుకోగలను అని ఖచ్చితంగా అలా మనం అనుకుంటూ ఉండాలంటండి. అది తెలుసు, ఈ శక్తులన్నీ ఉన్నాయని నాకు ఖచ్చితంగా తెలుసు అని గుర్తు చేసుకోండి. ఒకసారికి ఒక అడుగు వేస్తే పని సానుకూలం అవుతుంది గుర్తు చేసుకోండి. అంటే నేను ఒక అడుగు ముందుకేయడమే, నేను అడుగు ముందుకేసానంటే నేను దేన్నైనా సాధించగలను అని ప్రతి నిమిషము గుర్తు చేసుకోవాలి. శక్తి ఉందనే విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకుండా ఉండగలగాలి. మీ సుప్త చేతన, సబ్ కాన్షియస్ మైండ్ మీ కలలని సార్థకం చేసుకునే ఆలోచనలకి మనసులో చోటిస్తే మీ సుప్త చేతనలో ఉన్న విషయాన్ని మీరు మార్చేస్తారు. అంటే మన సబ్ కాన్షియస్ మైండ్లో చిన్నప్పటి నుంచి ఇవన్నీ నేను చేయలేను ఇలాంటివన్నీ లోపల మనం అనుకుని 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 ఏంటంటే మన సబ్ కాన్షియస్ మైండ్లో రికార్డ్ అయిపోయింది అది. కానీ దాన్ని కూడా మనం మార్చుకునే అవకాశం మనకుంది. మీ సుప్త చేతన ఒక కంప్యూటర్ లాంటిది. అందులో మీరు ఎక్కించిన ఎన్నో రకాల విషయాలు, ఎన్నో ప్రోగ్రామ్స్ ఉంటాయి. వాటిలో కొన్ని మీ మనసులోని ఆలోచనలు అయితే, ఇంకొన్ని మీ గురించి ఇతరులు చెప్పినవి విని మీరు అంగీకరించిన ఆలోచనలు. ఈ పని మీరు ఎంతో కాలంగా చేస్తూ వచ్చారు. అంటే ఒక పనిని పదే పదే ఏదైతే అనుకుంటామో, ఒక ఆలోచన చేస్తామనుకోండి, నేను ఇలా ఉంటాను, ఇలా ఉన్నాను, ఇలా ఉన్నాను ఆలోచించామనుకోండి, అది రికార్డ్ అయిపోతుంది. మనం అనుకున్నది రికార్డ్ అయిపోతుంది. అలాగే పక్కన వాళ్ళు మన గురించి ఏదో చెప్తా ఉంటారు, నువ్వు ఇలా ఉంటే బాగుంటావు, లేకపోతే నువ్వు ఈ పని చేయగలవు, నువ్వు ఇది చేయలేవు, నువ్వు ఇలా చేస్తే నీకు అలా అవుతుంది అని ఏవేవో మన మీద ఉద్దేస్తూ ఉంటారు అభిప్రాయాలు. దాన్ని కూడా నమ్మేసి మనం దాన్ని కూడా మన సబ్ కాన్షియస్ మైండ్లో రికార్డ్ చేసేసుకుంటూ ఉంటాము. ఆ పని ఎప్పటి నుంచి మన చిన్నప్పటి నుంచి ఇలా చేస్తూనే ఉన్నాము. అంటే మన అభిప్రాయాలను లోపల పెట్టేసుకుంటున్నాము. అంటే అది సరికానివి కావచ్చు, ఏవైనా సరే మన పక్కన వాళ్ళు మన మీద చేసే అభిప్రాయాలన్నింటినీ కూడా మన లోపల సబ్ కాన్షియస్ మైండ్లో రికార్డ్ అయిపోయేలా చేసేసాము. మైకేల్ ఆక్టన్ స్మిత్ మీలో మీకు నమ్మకం లేకపోయినట్లయితే, మీరు ఏదైనా సాధించగలరు అని నమ్మకపోయినట్లయితే ఇంకెవరూ ఆ మాట నమ్మరు. అంటే మిమ్మల్ని మీరే నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతారు? బయట ఎవరు నమ్ముతారు?
మీ సుప్త చేతనలో ఉన్న విషయాలన్నీ ఆలోచనల వల్ల అక్కడికి వచ్చి చేరినవే. ఇక పాత ఆలోచనలు సృష్టించిన విషయాలని అధిగమించాలంటే మళ్ళీ ఆలోచనలను మార్చుకుని కొత్త విషయాలని మనసులో పొదిగినప్పుడే అది సాధ్యం అవుతుంది. అంటే ఎప్పుడైతే మన లోపల సబ్ కాన్షియస్ మైండ్లో ఏమున్నాయి, మన ఆలోచించిన ఆలోచనలే ఉన్నాయి, మనం అది మార్చుకోవాలంటే ఏం చేయాలి, అది గుర్తుపెట్టుకో. అంటే ఏముంది మన మనసులో, ఒక నెగిటివ్గా ఏదైనా ఒక దాన్ని, ఒక భావాన్ని బలంగా నమ్మేసామనుకోండి, దాన్ని మళ్ళీ పాజిటివ్గా చేసి దాన్ని మార్చి, ఆ నెగిటివ్గా ఏదైతే అనుకున్నామో నేను ఇది చేయలేను అని ఏదైతే అనుకున్నామో దాన్ని గుర్తు తెచ్చుకుని, లేదు నేను దీన్ని సాధించగలను అని 10 సార్లు అనుకున్నాం అనుకోండి, రీప్రోగ్రామ్ చేస్తాం ఆ కంప్యూటర్ని. మనం మన మైండ్ అనే కంప్యూటర్ని ఎలా చేయాలి, ఆ నెగిటివిటీని తీసేయాలంటే ఒక 10 సార్లు పాజిటివిటీని మళ్ళీ లోపలికి ఎక్కించామనుకోండి, దాన్ని మార్చుకున్న వాళ్ళం అవుతాం. మనము ప్రతిసారి మనలో ఉన్న నెగిటివిటీని అంతటిని ఇలా తీసేయాలని మనం ఎప్పుడు నెగిటివ్ ఆలోచన గమనించుకోండి. మిమ్మల్ని మీరు ఏ విషయంలో మీరు ఇలా చేయలేననో, లేకపోతే నా వల్ల కాదు అని ఏదైతే అనుకుంటున్నారో, ఏదైనా సరే చాలా ఉంటాయి మనలో, భయాలు, ఆందోళనలు ఇవన్నీ ఉంటాయి కదా, వాటన్నింటిని కూడా ఒక పాజిటివిటీతో మనం మార్చేయాలి. అవన్నీ మనలో ఉన్న భయాలు, ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి మనకి, ఇవి కోపాలు, అసూయలు, ద్వేషాలు ఉంటాయి కదా, వాటన్నింటినీ ఆపోజిట్లో పాజిటివ్గా చేసి వాటన్నింటినీ మార్చుకోవాలి, రీప్రోగ్రామ్ చేయాలి మన మైండ్ని. మొదట నేను ఏ పని అయినా చేయగలను అని ఒక్కసారి మీరు ఆలోచించినప్పుడు మీ సుప్త చేతనలోని అడ్డుగోడ మీ ఆలోచనని తిరస్కరించడం మీకు తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఒక భయం ఉందండి, మనకు చాలా భయం ఒక విషయం అంతే. నాకు భయం లేదు, నేను చాలా ధైర్యంగా ఉన్నాను అనుకున్నాం అనుకోండి, వెంటనే మన సబ్ కాన్షియస్ మైండ్ ఒప్పుకోదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆ భయంగా పెరిగేసి ఈరోజు నాకు భయం లేదు అనుకుంటే ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. హే భయం లేక నమ్ము అని వెంటనే అది మనకి చూపిస్తుంది. అది ఒక అడ్డుగోడ వేసేస్తూ ఉంటుంది మనకి, దాన్ని మార్చడానికి ముందు ఒప్పుకోదు. కానీ మీ ఆలోచనలు నిజం కావు అని మీకు చెప్తుంది. లేదు నాకు భయం లేదని చెప్తే అప్పుడు చెప్తా ఉంటుంది, లేదు లేదు నీ భయం ఉంటుందని చెప్తా ఉంటుంది మనకి. కానీ మీరు చెయ్యగలను అనే ఆలోచనలని లోతుగా నాటుకుపోతే కాలక్రమేణా అవి ఒక నమ్మకంగా మారతాయి. అప్పుడు మీ మనసులోని ప్రోగ్రామ్ని మీరు మార్చిన వాళ్ళు అవుతారు. కానీ మనం ఏం చేయాలి, అది మనకు అడ్డుగోడ పెడుతూ ఉంటుంది, లేదు నీకు ఆ భయం ఉందని. మళ్ళీ మళ్ళీ మనం దానికి చెప్పాలి. అందుకే ఇందాకే చెప్పాను మీకు, ఒక నెగిటివ్ ఉందనుకోండి, దాన్ని ఏం చేయాలి, 10 సార్లు పాజిటివ్గా మార్చాలి. మళ్ళీ మళ్ళీ లోతుగా మళ్ళీ మళ్ళీ చెప్తా ఉండగా అప్పుడు ఆ పాత ఏదైతే నమ్మకం ఉండిపోయిందో మన లోపల, ఆ నమ్మకాన్ని, ఆ భయాన్ని వదిలించుకోగలుగుతాం. వదిలించుకుని ఆ ధైర్యం అనే దాన్ని ఆ ప్రోగ్రామ్ చేయగలుగుతాం మనము. లెయిన్ బీచ్లీ తలుచుకుంటే స్వయం శక్తిలో నమ్మకాన్ని ఎవరైనా పొందగలుగుతారు. అంటే మనం అనుకోవాలంతే, దీన్ని తీసేయాలి, నా మనసులో ఇది వద్దు, దీని పట్ల ఆందోళన వద్దు. ఒక బండి డ్రైవ్ చేయాలన్నా, కారులో వెళ్ళాలన్నా కూడా స్పీడ్కి వెళ్తే యాక్సిడెంట్ అయిపోతుందేమో, ఇలాంటి అంటే చిన్న చిన్న భయాలు ఉంటాయి. ఆ భయాలన్నింటినీ కూడా మనం తలుచుకున్నామనుకోండి, దేన్నైనా తీసేయగలుగుతాము. ఎన్నో ఏళ్ల తర్వాత, జీవితకాలం అంతా గడిచిపోయాక కూడా మీలో మీకు నమ్మకం కుదరకపోవడం అనేది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మీలో మీకు నమ్మకం కలిగేందుకు ఏకాగ్రతతో ప్రయత్నించేందుకు కొద్ది సమయం చాలు. మనం చూడండి చాలా గడిపేస్తూ ఉంటామండి, మనకు తెలియని, అంటే మన సరికాని భావాలు, సరికాని ఆలోచనలు, వీటితో గడిపేస్తూ ఉంటాము. మనం దీన్ని సాధించలేము, ఇది అలాగే ఉంటుంది నా జీవితం ఇంతే అనేసి అలా ఫిక్స్ అయిపోతాము. కానీ అలా ఫిక్స్ అయిపోయామంటే ఏమవుతుందండి, ఆ భయంతోనే ఉండిపోయామనుకోండి, ఆ భయాన్ని వదిలించుకోలేదనుకోండి, ఏం చేయాలి, ఇంకో జన్మ ఎత్తాలి ఆ భయాన్ని వదిలించుకోవడానికి. ఎలా అంటే ఆ భయంకరమైన పరిస్థితులన్నీ, ఆ భయానికి సంబంధించిన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మన ముందుకు వస్తాయండి ఆ జన్మలో, ఇంకా వదిలించుకోవడానికి. అందుకని మనం ఇప్పుడే గుర్తుపెట్టుకుని ఏదైతే ఉందో మనం వాటన్నింటినీ వదిలించుకోవాల్సింది, మనం చేయాల్సింది జీవితంలో, మనం చేయాల్సింది అవే. మన లోపల ఉన్న సరికానివి ఏవైతే ఉన్నాయో అవన్నీ వదిలించుకున్నప్పుడే మనకి ఈ జీవితం కంప్లీట్ అవుతుందన్నమాట. అందుకని చాలా రోజులు గడిచిన తర్వాత కూడా మీలో ఆ నమ్మకాలు అలా ఉండిపోయినాయి అనుకోండి, ఏంటి ఇంకా మారట్లేదనేది ఆశ్చర్యం కలిగిస్తుంది. మీరు కానీ మీలో మీకు నమ్మకం కలిగేందుకు కొంచెం టైం కేటాయించాలి. మనము ఏకాగ్రతతో ప్రయత్నించేందుకు కొంచెం సమయం చాలు. ఎప్పుడైతే మనం టైం పెడతామో, దీన్ని వదిలించుకోవాలి, భయాన్ని వదిలించుకోవాలి, ఈ ఆందోళనను వదిలించుకోవాలని ఎప్పుడైతే మనం టైం పెడతామో దానికి కావాల్సిన నాలెడ్జ్ అంతా మనకు అందుతుందండి. ఏది అవసరమో మనకి దాన్ని వదిలించుకోవడానికి కావాల్సిన వ్యక్తులు, ఆ ఎవరో మనకి ఏదో చెప్తారు, చెప్పడానికి వస్తారు, ఆ పరిస్థితులన్నీ మారుతూ ఉంటాయి. మనం ఒకటి పెట్టాలంటే, నేను దీన్ని వదిలించుకోవాలని ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఫిక్స్ అవుతామో ఖచ్చితంగా దాని నుంచి బయటపడగలుగుతాము. సుప్త చేతనలోని ఆలోచన ధోరణిలో మార్పు తీసుకురావడానికి అన్నింటికంటే శక్తివంతమైన సమయము రాత్రి మీరు నిద్రలోనికి జారుకుంటున్నప్పుడు. మనం ఏదైనా ఒకటి మార్చాలనుకుంటున్నాం అనుకోండి, మన లోపల ఏదైతే రికార్డ్ అయిపోయి ఉందో ఆ సరికాని భావాలు, సరికాని ఆలోచనలు, అవన్నీ మార్చడానికి అనుకూలమైన సమయం ఏంటంటే రాత్రి పడుకునే ముందంటండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. రాత్రి నిద్రలోకి జారుకుంటున్నప్పుడు, ఇంకా సగం నిద్ర సగం మెలకువ ఉండే స్థితిలో తలుచుకుంటే మీరు ఏ పనైనా చేయగలరు అనే ఆలోచనని మనసులో నాటుకునేటట్లు చేయండి. అంటే పూర్తిగా నిద్ర వచ్చే స్టేజ్ ఉంటుంది కదా నైట్ టైం పడుకునే ముందు, ఆ టైంలో అంటే మనం ఏం చెప్తే అది సబ్ కాన్షియస్ మైండ్లోకి బాగా వెళ్తుందంట. అందుకని ఆ టైంలో ఆ నాటుకునేలాగా చేయమంటున్నారు ఆ విషయాన్ని.
నిద్రలోకి జారుకునే ముందు మీ మనసులో నాలో నాకు నమ్మకం ఉంది అనే ఆలోచనే ఉండాలి. ఎందుకంటే నిద్రపోయే ముందు మీరు ఆలోచించే ఆఖరి ఆలోచన అడ్డుగోడని దాటి సూటిగా మీ సుప్త చేతనలోకి దూసుకెళ్తుంది. అలా ఆ ఆలోచన అడ్డుగోడని దాటి వెళ్ళగానే సుప్త చేతన దాన్ని నిజమని నమ్ముతుంది. అందుకని ఆ టైంలో ఏంటంటేనండి, మన మనస్సు పనిచేయడం మానేస్తూ ఉంటుంది. అందుకే అది ఏమవుతుందంటే సూటిగా ఆ సబ్ కాన్షియస్ మైండ్ దగ్గరికి ఆ గోడ ఏదైతే కట్టిందో అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోయి వెంటనే మనకి దాన్ని నమ్ముతుందంట సుప్త చేత. మనం ఏదైనా సరేనండి, మన సబ్ కాన్షియస్ మైండ్ నమ్మేలా చేసామనుకోండి అది మనం చేయగలుగుతాము. ఆ సబ్ కాన్షియస్ మైండ్ నమ్మించడమే మనం చేయాల్సింది. అనారోగ్యం ఉందనుకోండి, దాన్ని కూడా నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను అని ఎప్పుడైతే మన సబ్ కాన్షియస్ మైండ్ నమ్మదండి. నేను అనారోగ్యంగా ఉన్నదాన్ని ఆరోగ్యంగా ఉన్నానని చెప్పాను అనుకోండి, నమ్మదు. ఎందుకంటే దానికి ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది నువ్వు అనారోగ్యంగా ఉన్నావని. కానీ దాన్ని మనం గట్టిగా నమ్మించగలిగితేనండి మనకి ఏదైతే అనారోగ్యం ఉందో దాన్ని తీసేయగలుగుతాము. అలాగే ప్రతిదీ నిద్రపోయే ముందు ఆ నిద్రలో జారుకునే ముందు ఒక్కసారి దాన్ని నమ్మించామంటే అది మన జీవితంలో రియాలిటీగా కనిపిస్తూ ఉంటుంది మనకి. అలా నమ్మకం అనే కొత్త ఆలోచన ధోరణి సుప్త చేతనలో చోటు చేసుకున్నాక అది దాని ప్రకారం నడుచుకుని మీలో మీకున్న నమ్మకము నిజమని నిరూపించాల్సి ఉంటుంది. హఠాత్తుగా మీ జీవితంలోకి కొత్త మనుషులు ప్రవేశిస్తారు. అంటే ఎప్పుడైతే సబ్ కాన్షియస్ మైండ్ నమ్మేస్తుంది అనుకోండి, అప్పుడు దానికి కావాల్సిన సంఘటనలన్నీ మన ముందుకు తీసుకొస్తుందంటండి. ఎందుకంటే నిరూపించాల్సి ఉంటుంది అది నిజమని. హఠాత్తుగా మీ జీవితంలోకి కొత్త మనుషులు ప్రవేశిస్తారు. వాళ్ళు మిమ్మల్ని నమ్ముతారు. లేకపోతే మీ జీవితంలో ఇదివరకే ఉన్న వాళ్ళు కొత్తగా మిమ్మల్ని సమర్థించడం ప్రారంభిస్తారు. ఆ తర్వాత మీ సామర్థ్యాన్ని నిరూపించేందుకు మీకు ప్రేరణ లభించి ప్రత్యేకమైన చర్యలు చేపట్టి మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంటారు. ఎప్పుడైతే మనం ఆ సబ్ కాన్షియస్ మైండ్కి ఆ ప్రోగ్రామింగ్ ఇచ్చేసామోనండి, అప్పుడు ఏంటంటే దానికి కావాల్సిన వాళ్ళంతా మన ముందుకు వస్తారు. మన ముందుకు వచ్చి మనం ఏదైతే అనుకున్నామో మన జీవితంలో అది సంఘటనలుగా మారిపోతాయి. మీ సుప్త చేతనలో ఉన్నది మీ జీవితంలో ప్రతిబింబిస్తుంది. ఏదైతే అక్కడ ఉందో అది మన జీవితంలోకి వచ్చేస్తుంది. సుప్త చేతనలో ఉన్నది విశ్వచేతనలోకి ప్రసారం అవడమే దీనికి కారణము. అంటే మన సబ్ కాన్షియస్ మైండ్లో ఏంటి, యూనివర్స్ మైండ్లోకి వెళ్ళిపోయింది అనమాట. మనం ఎప్పుడైతే సబ్ కాన్షియస్ మైండ్ నమ్మించగలుగుతామో అప్పుడు యూనివర్స్కి చేరిపోయి అది ఆ యూనివర్స్ మనకు కావాల్సినవన్నీ మన దగ్గరికి పంపిస్తూ ఉంటుంది. ఒక్కసారి విశ్వానికి ఆదేశాలు అందాక మీరు నమ్మిన దాన్ని తప్పకుండా సాధించేందుకు అది మీతో కలిసి పనిచేస్తుంది. ఎప్పుడైతే మనం ఆ సబ్ కాన్షియస్ మైండ్ నమ్మించగలిగామో యూనివర్స్కి చేరిపోతుంది. అది ఆ యూనివర్స్ ఫ్రీక్వెన్సీకి రీచ్ అయిపోతుంది. ఎప్పుడైతే ఆ ఫ్రీక్వెన్సీకి రీచ్ అయిందో అంటే దానికి మెసేజ్ అందిందో యూనివర్స్కి, వెంటనే ఏం చేస్తుంది అది సాధించేందుకు మనతో కలిపి యూనివర్స్ కూడా పనిచేస్తుంది. బహుశా ఇప్పుడు ఆ పాత నానుడి మీకు బాగా అర్థం అవ్వచ్చు. మనిషి మనసు అనుకునేది నమ్మేది ఏదైనా సరే అతను సాధించగలడు. అది మీకు ఇప్పుడు అర్థమవుతుంది. జిఎం రావు ఈ సమాజానికి విలువ సృష్టించాలి అన్న నా స్వప్నాన్ని నేను బలంగా నమ్మాను. 2 ముఖ్యమైన వైఫల్యాలను ఎదుర్కొన్నాక నా జీవితం గాడి తప్పి ఉండవచ్చు. నేను విడిచిపెట్టలేదు. ఎందుకంటే నా విలువలు, స్థిరమైన నిబద్ధత ఈ విశ్వం తాలూకు కోరికతో సమాంతరంగా ఉన్నాయి. అవి ఎటువంటి షరతులు లేకుండా నన్ను సమర్థించాయి. నా మనసులో ఎటువంటి సందేహానికి తావు లేకపోయింది. అంటే సాధించిన వాళ్ళందరూ ఎలా సాధించగలుగుతున్నారండి? ఈయన 2 ఫెయిల్యూర్స్ తర్వాత కూడా ఆయన సక్సెస్ అయ్యాడంట. ఎలా అయ్యాడంటే ఆయన తన మీద తన నమ్మకాన్ని కోల్పోలేదు. ఆ నమ్మకంతో ఉన్నారు కాబట్టి ఆయన సక్సెస్ అయ్యారు. ఆయన ఏం చెప్తున్నారంటే ఆయన బలంగా నమ్మేశారు. సబ్ కాన్షియస్ మైండ్ నమ్మేసేసరికి ఆ యూనివర్స్ ఫ్రీక్వెన్సీతో సమానంగా ఉంది ఈ ఫ్రీక్వెన్సీ. అందుకని ఏమైంది, ఆ యూనివర్స్ సహకరించి ఆయన ఆ సక్సెస్ని అందుకోగలిగారు. ఆయన లేయర్డ్ హామిల్టన్ నా కళని సాధిస్తానని నిజంగా నమ్మాను. దాన్ని నిజంగా నమ్మి ఉండకపోతే నేను సాధించినది సాధ్యమయ్యేదే కాదు. అంటే నా మనసులో సందేహాలు తలెత్తలేదు అని అనడం లేదు. ఎందుకంటే సందేహం అనేది ఎప్పుడూ ఉంటుంది. మీ చుట్టూ తిరుగుతూ మిమ్మల్ని భయపడుతూ మిమ్మల్ని పట్టుకోవాలని ప్రయత్నిస్తూనే ఉంటుంది. కానీ నేను సందేహాలని మరీ దగ్గరికి రానివ్వలేదు. అంటే మనం ఏమైనా పని చేయాలనుకోండి, సందేహాలు వస్తూనే ఉంటాయి. కానీ ఏంటంటే ఆ సందేహాలు అమ్మో ఇది జరిగిపోతుందేమో అనకుండా ధ్యానం చేసేటప్పుడు అదేనండి, నేను చేయలేనేమో అనుకోకుండా దాన్ని ముందుకు వెళ్ళామనుకోండి ఆటోమేటిక్గా అది చేయగలుగుతాము. ఆ సందేహానికి ఎక్కువ బలాన్ని ఇవ్వకూడదు మనం, అంతే. ఏ సందేహం వచ్చినా సరే మీలో మీకు నమ్మకం ఉండడం అంటే మీ కలలను నిజం చేసుకునే సామర్థ్యాన్ని అప్పుడప్పుడు ప్రశ్నించుకోరని కాదు అర్థము. అలా సందేహం తలెత్తిన క్షణంలో మీ మనసును మీదట మీరు చేయాల్సిన పని వైపు మళ్లించండి. ఎప్పుడైతే సందేహం వచ్చిందనుకోండి, వెంటనే ఆ సందేహం వైపు వెళ్లకుండా మనం ఏం పని చేయాలో దాని మీద ఫోకస్ చేయాలి. ఎందుకంటే మొత్తం ప్రయాణం గురించి ఆలోచిస్తే మీ తల తిరిగిపోతుంది. అదే ఒక్క చిన్న అడుగు ముందుకు వెళ్ళడం అనేది సులభంగా కనిపిస్తుంది. దాని గురించి అసలు ఆలోచిస్తే హీరోగా ప్రయాణాన్ని కొనసాగించినప్పుడు ఒక్కొక్క అడిగే ముందుకు వెళ్ళడం సాధ్యమవుతుందని, ఇంతకు ముందు విజేతలుగా గెలిచిన వాళ్ళందరూ ఒక్కొక్క మెట్టే ఎక్కుతూ లేదా ఒక్కొక్క అడిగే వేస్తూ తమ లక్ష్యాన్ని చేరుకున్నారని తెలుస్తుంది. అంటే మనం ఏదైనా సాధించాలనుకుంటే ఎక్కడో దూరంగా చూడక్కర్లేకుండా ఫస్ట్ మన తర్వాత వేసే అడుగును చూసుకున్నాం అనుకోండి, ఈజీగా ఒక్కొక్కటి అడుగు వేసుకుంటూ వెళ్ళిపోతాము. అందుకని దూరంగా అక్కడ చూడక్కర్లేకుండా ఇక్కడ చూడండి సరిపోతుంది, మీరు ఏదైనా సాధించగలుగుతారు. మీరు ఆనందంగా ఉన్నప్పుడు మీ నమ్మకం కూడా బలంగా ఉంటుంది.
అదే అలసటగా, నిస్పృహగా, దిగులుగా, అనారోగ్యంగా, నీరసంగా ఉన్నప్పుడు మనసులో సందేహాలు తలెత్తుతాయి. ప్రతి వారి జీవితంలోనూ అలాంటి క్షణాలు వస్తాయి. అందుచేత మీ జీవితంలో అలాంటి క్షణాలు తాత్కాలికమైనని, అవి తప్పకుండా తొలగిపోతాయని నమ్మండి. అంటే ఏవైనా బాధ, ఆందోళనలు వస్తాయి కదండి, ప్రతి ఒక్కళ్ళ జీవితంలోనూ ఉంటాయి. కొన్ని కొన్ని సందర్భాల్లో మనకి ఇష్టం లేని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఏంటంటే వాటితో కృంగిపోకుండా, సరే నా జీవితంలో ఇది జరగాల్సి ఉంది, జరిగింది కదా అని ఎప్పుడైతే ఈజీగా తీసుకోగలుగుతామో వెంటనే ఆ పరిస్థితులన్నీ మారిపోతాయండి. దాన్ని నమ్మాలి. ఇది తొలగిపోతుంది, ఏదైనా తాత్కాలికమే, తొలగిపోతుంది అనే దాన్ని నమ్మాలి. అందుకే ప్రతిరోజు మీ పరమానందాన్ని అనుసరించడం ముఖ్యము. అలా చేస్తే మీరు ఆనందంగా ఉంటారు. తత్ఫలితంగా మీ నమ్మకం బలపడుతుంది. ఎప్పుడైతే ఆనందంగా ఉంటామనండి, ఆటోమేటిక్గా మన మీద మనకు నమ్మకం కలుగుతుంది. నమ్మకం కలిగి ఆ నమ్మకంతో మనం చేయాలనుకున్న పని ఈజీగా చేయగలుగుతాము. జిఎం రావు, మీ కళల్లో మీరు నమ్మకం ఉంచాలి. మీరు కోరుకునేదే ఈ ప్రపంచంలో అన్నింటికంటే మీకు మంచి చేసేది అనే దృఢ నమ్మకం కలిగి ఉండండి. ఆ నమ్మకమే లేనట్లయితే దాన్ని వెన్నంటి వచ్చే ప్రయత్నం మనస్ఫూర్తిగా ఉండదు. అందులో ప్రయత్నము ఉండదు, సంకల్పము ఉండదు, పట్టుదల ఉండదు. చాలాసార్లు వైఫల్యం పొందుతామేమో అనే భయం వల్లే ఈ దృఢ సంకల్పం లోపిస్తుంది. అంటే మనం ఏదైతే మనం కోరుకుంటున్నామో అదే కదా మన పరమానందాన్ని ఇచ్చేదాన్ని, వెంటే వెళ్ళండి మీరు అని ఫస్ట్ నుంచి చెప్తున్నారు. ఏదైతే కోరుకుంటున్నామో మనము ఈ ప్రపంచంలో మనకు అన్నింటికంటే మంచి చేస్తుంది అది. ఎందుకంటే మనం ఆ పని చేయడానికే వచ్చాం భూమి మీద. కానీ ఎప్పుడైతే నమ్మకంతో ఉంటామో అప్పుడు ఆ సంకల్పంతో, ఆ పట్టుదలతో ఉన్నప్పుడు మనం వైఫల్యం వస్తుందేమో అనే అనే భయం ఉందనుకోండి, ఆ సంకల్పం లోపిస్తుంది. మనకు ఆ సంకల్పం ఉండదు, అమ్మో చేయలేను అనే అపనమ్మకం వచ్చేస్తుంది. అలా కాకుండా ఎప్పుడైతే మనం భయం లేకుండా ఎప్పుడైతే ఉండగలుగుతామో ఆ ప్రయత్నాన్ని మనం చక్కగా చేయగలుగుతాం, ముందుకెళ్ళగలుగుతాము. ఆ నమ్మకం, ఎప్పుడైతే నమ్మకంతో ఉంటామో మనం అనుకున్న పనిని, ఆ సంకల్పాన్ని ఖచ్చితంగా పూర్తి చేయగలుగుతాము. మేస్టిన్ కిప్, తలుచుకుంటే నేను ఏ పనైనా చేయగలుగుతానని మా అమ్మ చెప్పింది. ఆమె మాటల్ని నేను అక్షరాలా నమ్మాను. మొదటి నుంచే నేను ఏదైనా చెయ్యాలని, ఆ పని మీద మనసు పెడితే ఏదో ఒక గొప్ప లక్ష్యాన్ని సాధించగలనని అనుకునేవాడిని. లేడ్ హామిల్టన్, నేను నీళ్ల మీద నడవగలనని మా అమ్మకి నమ్మకం ఉండేది. ఆమెకు ఉన్న నమ్మకము, లక్ష్యము గురించి కంటే నేను మంచి వ్యక్తిగా తయారవుతాను అనే దాని మీద ఎక్కువ ఉండేది. కానీ ఆవిడ అలా నమ్మకం పెట్టుకోవడం వల్ల నాలో నాకు బలమైన ఆత్మవిశ్వాసం ఏర్పడింది. మీకు మీలో నమ్మకం ఉన్న వారు ఎవరైనా దొరికితే వాళ్ళని అంటి పెట్టుకుని ఉండండి. ఆ వ్యక్తి మీ చుట్టుపక్కల ఎప్పుడు ఉండేట్టు చేసుకోండి. అంటే మనకు పక్కన వాళ్ళు ఎవరైనా చెప్పారనుకోండి, వాళ్ళు నువ్వు చేయగలవు అంటే మనం కూడా ఏంటంటే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మనకి. అలాంటి వాళ్ళతో ఉండాలండి. అలా కాక నువ్వు చేయలేవు అన్న వాళ్ళతో అదే సజ్జన సాంగత్యం అంటే ఇది కూడా ఇక్కడ కూడానండి. ఎప్పుడైతే సజ్జనులతో ఉంటామోనండి మనం ప్రోత్సహిస్తూ ఉంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళని అంటి పెట్టుకుని ఉంటే మనల్ని ఇంకా మోటివేట్ చేసి ముందుకు వెళ్ళేలా చేస్తారు వాళ్ళు. అనస్థేషియా సోర్, ఒక చిన్న విషయం మీ జీవితాన్ని మార్చేయగలదు అని. అవి చాలా అమాయకపు రోజులు. కానీ దర్జీ దుకాణంలో మా అమ్మతో నాన్నతో నేను ఉన్న రోజులు నాకు బాగా గుర్తే. అప్పుడు నా వయసు 6 ఏళ్ళు. ఒకరోజు మా అమ్మ నాతో ఇలా అంది, నిన్ను ప్రతిసారి దుకాణానికి నేను తీసుకెళ్లేదాన్ని, నీకు గుర్తుందా? నీకు నుంచి ఒక చిన్న కాగితం మీద ఏం కొనాలో రాసిస్తాను, డబ్బు కూడా ఇస్తాను. నువ్వు బస్సు ఎక్కి 6 స్టాపులు లెక్క పెట్టుకుని ఆ తర్వాత దిగే ముందు నువ్వు దిగాల్సిన స్టాప్ ఇదేనా అని డ్రైవర్ని ఒక్కసారి అడిగి తెలుసుకో. అప్పుడు నేను అమ్మా నాకు 6 ఏళ్ళు నాకు ఎలా అన్నాను. చిన్నప్పుడు చెప్తుందండి ఈవిడ. కాదు, నువ్వు తెలివైన దానివి, నువ్వు ఈ పని చేయగలవు అందమ్మ. నాకు కొంచెం భయం వేసింది. కానీ అప్పుడు నా మనసులో ఏముందో మీకు తెలుసా? ఆవిడ నేను తెలివైన దాన్నని, ఆ పని చేయగలనని అంది. అమ్మ అలా అందంటే నేను నిజంగా తెలివైన దాన్నే. నేను వెళ్ళి వెనక్కి వచ్చాక ఆవిడ మొహంలో నాకు కనిపించిన నవ్విని ఈ జన్మలో మర్చిపోలేను. నేను చెప్పలేదా నువ్వు తెలివైన దానివని, ఈ పని చేయగలవని? నిన్ను చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది అని చెప్పింది అమ్మ. అంటే ఎప్పుడైతే మనల్ని అలా ప్రోత్సహించే వాళ్ళతోనండి ఎక్కువగా ఉన్నామనుకోండి, వాళ్ళు ఏంటంటే ఒక్కసారి మనల్ని ఎవరైనా పక్కన వాళ్ళు నువ్వు చేయగలవు అంటే నిజంగా మనకి ఆ ధైర్యం వచ్చి నిజంగా చేయగలుగుతాం కదా. అందుకే అలాంటి వాళ్ళని అంటి పెట్టుకుని ఉండాలి. మనల్ని ప్రోత్సహించే వాళ్ళని, వాళ్ళతో ఎక్కువగా మన టైంని అలాంటి వాళ్ళతో ఎక్కువసేపు ఉంటే మనం ఎదగడానికి ఇంకా అవకాశం ఎక్కువగా ఉంటుంది. మైకేల్ ఆక్టన్ స్మిత్, ఆత్మవిశ్వాసం సులభంగా అలవడాలంటే మిమ్మల్ని ప్రోత్సహించే తల్లిదండ్రులు ఉండాలి. కానీ అలాంటి తల్లిదండ్రులు లేకుండా కూడా దాన్ని సాధించవచ్చు. అది అంత అసాధ్యమేమీ కాదు. మీలో మీకు ఆత్మవిశ్వాసాన్ని కలిగించే తల్లి కానీ తండ్రి కానీ లేకపోయినా మీ చిన్నతనంలో మీ సామర్థ్యాన్ని నమ్మిన వాళ్ళు ఎవరో ఒకరు ఉండే ఉంటారు. ఎవరైనా బంధువో, తాతో, అమ్మమ్మో, పొరుగున ఉన్న వాళ్ళు, టీచరో లేక తోబుట్టువో మీరు ఎదిగే సమయంలో తప్పకుండా మీలో నమ్మకం ఉంచిన వారు ఎవరో ఒకరు ఉంటారు. ఆ వ్యక్తి ఇంకా బతికే ఉన్నా లేకపోయినా ప్రస్తుతం ఈ ప్రపంచంలో మీకు లభించగల ప్రోత్సాహం అంతా ఇంకా మీకు అందుబాటులోనే ఉంది. మీ కలలని అనుసరించాలని నిశ్చయించుకున్నాక ఈ విశ్వమే మీకు వెన్నుదన్నుగా నిలిచి సరైన పరిస్థితుల్ని కల్పిస్తూ ఉంటుంది. అంటే ఎప్పుడైతే మనం ఇలా ప్రోత్సహించే వాళ్ళు ఎవరైనా ఉంటారు మన పక్కన, వాళ్ళతో పాటు ఉండాలి. ఒకవేళ లేరనుకోండి, ఎవరు ప్రోత్సహించే వాళ్ళు లేరనుకోండి, అప్పుడు కూడా మనకి యూనివర్స్ ఉందని ప్రోత్సహించడానికి. యూనివర్స్ని సాయం అడిగి ఎప్పుడైతే అడుగుతా ఉంటామోనండి, అది మనకి ప్రతి నిమిషము అండగా ఉంటూ మనకి ఆ కావాల్సిన పరిస్థితులన్నింటినీ మనకి కల్పిస్తూ ఉంటుంది.
మీ కలలని సాకారం చేసుకునేందుకు అవసరమైన ప్రతి వ్యక్తిని, ప్రతి సందర్భాన్ని మీ దగ్గరికి చేరుస్తుంది. ఇక ఈ విశ్వాన్ని మీ స్వలాభానికి ఉపయోగించుకోవాలనుకుంటే మీ సుప్త చేతనికి నమ్మకం కలిగించాలి. మరి ఆ యూనివర్స్ని మనం ఉపయోగించుకోవాలంటే ఏం చేయాలి? ముందు మన సబ్ కాన్షియస్ మన మీద మనకు నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం ఎక్కడ కలగాలి? మన సబ్ కాన్షియస్ మైండ్లో. ఆ నమ్మకాన్ని దానికి కలిగించామనుకోండి, అది యూనివర్స్కి చేరవేస్తుంది మన సందేశాన్ని. లేడ్ హామిల్టన్, లక్ష్యాల మీద మీరు దృష్టి కేంద్రీకరిస్తే అన్ని వాటి సంగతి అవి చూసుకుంటాయని, మీరు చేసే ప్రయత్నం ఫలితంగా మీకు అన్నీ చక్కగా సమకూరుతాయని నమ్మండి. మేస్టిన్ కిప్, మీకు ప్రేరణ కలిగించే వారిని ఒక పట్టికలో రాయండి. ఆ తర్వాత ఆ వ్యక్తిలోని ఏ విషయము మీకు ప్రేరణ కలిగిస్తుందో రాయండి. వాళ్ళలో ఉన్న పట్టుదల, వాళ్ళు ప్రపంచానికి ఎంత ఇస్తున్నారనేదా, వాళ్ళ బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బా, వాళ్ళ కంపెనీ షేరా, వాళ్ళు ఈ లోకం కోసం చేసిన పనుల, ఆ తర్వాత ఆ వ్యక్తుల్లో మీకు ప్రేరణ కలిగించే గుణాలు నిజానికి మీ వ్యక్తిత్వంలోని భాగాలే అని తెలుసుకుంటారు. ఎవరైనా మనకి ఇన్స్పిరేషన్గా అనిపించారనుకోండి, ఒకసారి వాళ్ళని గమనించమంటున్నారు, ఏంటి వాళ్ళలో నీకు ఏది ఇన్స్పిరేషన్గా అనిపించింది అని. గమనించిన తర్వాత ఏం చెప్తున్నారంటే చూడండి, పక్కన వాళ్ళలో మనం ఏదో చూస్తున్నామంటే ఏంటి, ఆ గుణం మనలో ఉందని, మన వ్యక్తిత్వంలో కూడా భాగమే అని మనం తెలుసుకుంటామంట. లిజ్ మరి, మనం చేతల ద్వారా నేర్చుకుంటాము. అందుకని మిమ్మల్ని మీరు కొన్ని పరిస్థితుల్లో ఊహించుకున్నట్లయితే అలా అనుభూతి ద్వారా నేర్చుకున్నది మీ ఆత్మ గౌరవాన్ని పెంపొందించుకునేందుకు, మీ విశ్వాసాలను మార్చుకునేందుకు పనికొస్తుంది. మీ జీవితంలో వాటికి సంబంధించిన ఉదాహరణలు లేనందున కొన్ని పనులు సాధ్యం కావని మీరు అనుకునేవారు ఈ విశ్వాసంలో వచ్చిన మార్పు వల్ల అవి ఇప్పుడు సాధ్యమవుతాయి. దాదాపు మన కండరాలు అసంకల్పితంగా తమ పనులను గుర్తుంచుకోవడం లాంటిదే ఇది కూడా. అందుచేత కొత్త అనుభవాలు కొత్త నమ్మకాలకు దారితీస్తాయి. మీరు ముందుకు వేసే ఒక్కొక్క అడుగు మీలో నమ్మకాన్ని పెంచుతుంది. హీరోగా మీరు మొదలుపెట్టిన ప్రయాణంలోని ప్రతి అనుభవాన్ని బలపరుస్తుంది. మీలో నిజంగా దేన్ని సాధించగల సామర్థ్యం ఉందో గ్రహించగలుగుతారు. మీ కలలని నమ్మండి, మిమ్మల్ని మీరు నమ్మండి. ఎందుకంటే మీరు ఒక హీరో. మీలోని హీరోకి మీరు కలలని సార్థకం చేసుకోగలరు అనే నమ్మకం మాత్రమే ఉండడం కాదు, అలా తప్పక సాధిస్తారని ఆ హీరోకి తెలుసు. అందుకని ఫస్ట్ ఇవన్నీ చెప్పేది ఏంటంటే, ఎప్పుడైతే మనం గట్టిగా నమ్ముతామో అప్పుడు మనం అన్ని సాధించగలుగుతాము. అది కూడా ఎలాగో కూడా చెప్పారు, సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్ళిపోతుందా, సబ్ కాన్షియస్ మైండ్ నమ్మిస్తే అది యూనివర్స్కి చేరుస్తుంది, ఆ యూనివర్స్ ఏం చేస్తుంది, మన కళలను సాకారం చేస్తుంది. అందుకని మీలో హీరో, ప్రతి ఒక్కరిలోనూ హీరో ఉన్నాడు. ఆ హీరోని ముందుకు తీసుకురావడమే మనం చేయాల్సిన పని. అందుకే మనందరం కూడా మనలో ఉన్న ఏదైతే హీరో, ఆ సామర్థ్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎవరో ఏదో సాధించారంటే వాళ్ళు సాధించారు నేను చేయలేను అనుకోకుండా, మనలో కూడా ఉంది ఆ సామర్థ్యం అని నమ్మి మనం కూడా మన జీవితంలో మనకు కావాల్సిన వాటన్నిటిని కూడా మనం సాధించుకుందాం. ఈ రోజు ఇక్కడ ఆపేద్దామండి. తర్వాత చాప్టర్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ రేపు చెప్పుకుందాం మిగిలింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.